లో కానీ మ్యాక్సిమం స్థానాలు గెలుచుకుంటాం, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తాము అనేది అయితే చెప్తున్నారు. సేమ్ అదే ధీమాలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉంది. జాతీయంగా కేంద్రంలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అండ్ తెలంగాణలో కూడా ఎక్కువ మెజార్టీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటాము అన్న ధీమాలో ఉన్నారు. కాబట్టి ఎక్కడి వరకు అంటే ప్లాన్ ఎలా ఉంది? బీజేపీ వాళ్ళైతే ఇందాక 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారని నేను చెప్పాను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించడంలో మాత్రం ఇంకా వెనుకజలో ఉంది. ఇప్పటివరకు 4 అభ్యర్థుల్ని ప్రకటించింది కాబట్టి ఇంకా అభ్యర్థులు ప్రకటించాలి, వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. అండ్ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 100 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ 100 రోజుల్లో మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేయగలిగారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. రేపు ప్రజలు అడిగే అవకాశం కూడా ఉంది, ఏం చేశారు ఈ 100 రోజుల్లోనే. సో వాటికి కూడా అన్నిటికి కలిపి ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నోటిఫికేషన్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంలో పోతుంది. ఆల్రెడీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మొత్తానికి క్యాండిడేట్లని ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్కు కాంగ్రెస్కే పోటీ అనేది ఒక నిర్ధారణ అయిపోయింది. కాబట్టి బీజేపీ ఈ 9.5 సంవత్సరాల్లో ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో, వాళ్ళు చేయని అభివృద్ధిలో వాళ్ళ లిస్టులో ఏదైతే లేదో దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. రెండవది, బీజేపీ ఒకటి చెప్పడం ఏంటంటే వాళ్ళు పోటీ చేస్తుండ్రు 470 చిల్లరలో, కానీ వాళ్ళు మటుకు ఖచ్చితంగా 400 400 అంటున్నాడు మోదీ గారు. మరి ఏ దిశగా వాళ్ళు ముందే డిక్లేర్ చేస్తుండ్రు? గతంలో వాళ్ళ మాజీ మిత్రుడు కేసీఆర్ గారు ఏమన్నా ఈవీఎం మంత్రం ఏమన్నా చెప్పి పంపించిండేమో తెలియదు. మొత్తానికి 374లో ఆ పైసల్లో బీజేపీ పోటీ చేయడం, కానీ 400కి మేము గెలుస్తున్నాం, తెలుగులో మన పెరడ్ గ్రౌండ్కి వచ్చి కూడా 400 అంటున్నాడు మోదీ గారు. ఇక మళ్ళీ ఏ రకంగా 400 వస్తాయి అనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎదురు ఇచ్చి 3000 కోట్లు ఇచ్చి ముందే వచ్చే ఎలక్షన్కి పోయినప్పుడే మంత్రం చెప్పేసి వచ్చిండు. లాస్ట్ టైం అదే గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మంత్రదండం ఏమన్నా మళ్ళీ మోదీ గారు క్రియేట్ చేస్తున్నారు అనేది ఇది ఉంది. అమిత్ షా, మోదీ తప్ప మిగతా వాళ్ళు బీజేపీలో మాట్లాడేది లేదు. మూడోది, ఈడ రాష్ట్ర పార్టీలో కూడా సఖ్యత లేదు. వాళ్ళు ఉన్న దాంట్లో ఇప్పుడు లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మూడో నాయకులు ఎవరు మాట్లాడడానికి లేదు. ఇక మరి వాళ్ళు ఏ రకంగా తెలంగాణలో 17లో 12 గెలుస్తాం, 10 గెలుస్తాం, 8 గెలుస్తాం అనేది. ఇప్పుడు గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్కి పోయినప్పుడు కూడా వాళ్ళు ముందు చెప్పారు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, అది ఇది అనే రకంగానే ఆలోచించారు. 1-2 సీట్లు వచ్చిన వాళ్ళకి ఈరోజు 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు వచ్చిన దాంట్లో ఒక ఎల్పీ బీసీ లీడర్ని ఎన్నుకోమంటే, లేదంటే ఒక సీనియర్ అనుకున్న రాజాసింగ్ని ఎన్నుకోమంటేనే ఎన్నుకోలేకపోయినారు. ఈరోజు రాజాసింగ్ని పక్కన పెట్టి బీజేపీ, ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం అని తెలంగాణ మాట్లాడే దాంట్లో బీజేపీ వాళ్ళ దాంట్లో రాజాసింగ్ ముఖ్యుడు. అటువంటి ఆయనను కూడా ఒక ఎల్పీ అన్న, నేను ఎమ్మెల్యే అంటలేను, ఎల్పీ. ఇప్పుడు సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, మీ బీజేపీ పార్టీకి గట్టి పట్టు, అటువంటి ఆయననే పక్కన పెట్టిండ్రు. ఈరోజు మళ్ళీ ఒక రెడ్డి సామాజిక వర్గం ఆయనను తీసుకొచ్చి ఎల్పీ చేసిన, అంటే మొత్తానికి అసెంబ్లీలో కాదు, అంటే రాజాసింగ్ గారి యాక్టివిటీస్ అంతా డిఫరెంట్. ఎట్లా డిఫరెంట్? మీ బీజేపీ కాదా సస్పెండ్ చేసిండ్రు? అట్లానే పెట్టేది బీజేపీ. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం పార్టీ అండర్లైన్లు ఉండాలనేటువంటి ఆలోచన మొదటి నుంచి ఉంటుంది. వీరు ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి పెట్టడం జరిగింది. అంటే మొత్తానికి కిషన్ రెడ్డి లాగుండి కేసీఆర్తో పొత్తు పెట్టుకొని లేకపోతే ఇండైరెక్ట్ మాట్లాడేటోళ్ళు మీకు పార్టీలో కావాలి. అంటే మొత్తానికి బీజేపీలో కుమ్మక్కు రాజకీయం ఇంకా నడుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఎందుకంటే ఈరోజు ప్రస్తుతం కేసీఆర్ స్వయాన ఆయన బిడ్డని ఈడీ వచ్చి అరేంజ్ చేసి ఈరోజు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. అంటే మొత్తానికి పరిస్థితులు ఏంటంటే మొత్తానికి మీరు కొట్టినట్టు చేయండి, ఒక్క నిమిషం, మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తాం అనేది యాక్టింగ్, అంతే తప్ప ఇప్పుడు ఆమెని 7 days ఆమె ఇంకో ఫిగర్ పెట్టింది, ఆమె ఇట్లా అంటుంది అంటే ఆమెకు ఆల్రెడీ ముందే 7 రోజులు నన్ను లోపలేస్తుండ్రు అని చెప్తుంది ఆమె ఇండైరెక్ట్గా, మౌనంగా. అంటే అటువంటి పరిస్థితులు ఈరోజు, అంటే ఎక్కడికక్కడ బీజేపీ వాళ్ళు లీక్లు ఇస్తున్నారు. మళ్ళీ మాట్లాడేంత బీజేపీలే. ఎప్పుడు కవిత లోపలికి పోతుంది, లేకపోతే ఈడీ నోటీస్ ఎప్పుడు వస్తుంది, కవితను ఎప్పుడు లోపలికి తీసుకుపోతాం అనేది. లాస్ట్ టైం అయితే మొత్తం 1 day క్రికెట్ మ్యాచ్ లాగా చెప్పిండ్రు, మొత్తం ఇక అయిపోయింది లైవ్ టెస్ట్లా. తర్వాత బుస్సం అన్నది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో ఏం చెప్పడం జరిగింది పబ్లిక్ అంతా, కవితను అరెస్ట్ చేయకపోవడానికే బీజేపీ గెలవలేదు, లేకపోతే కాంగ్రెస్కి కొంచెం టఫ్ ఇస్తుండే అనే మాట వచ్చింది. కాబట్టి మొన్న ఇప్పుడు నరేంద్ర మోడీ రాసద్దు భయ్, లెట్ మీ కంప్లీట్. ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రాలో పోయి చెప్తున్నాడు,
ఏమని కవితని మేము అరెస్ట్ చేస్తాం, ఆమె పని ఆమె చేస్తాం. చట్టం దాని పని అది చేసుకోపోతున్నప్పుడు ఎప్పుడైతే ఢిల్లీ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసినప్పుడే కవితను కూడా లోపల పంపించాలా. ఇన్ని రోజులు ఆపిండ్రు. మెయిన్ కీ రోల్ ఈమె ప్లే చేస్తే తెలంగాణ ఒక ఆడ కూతురు సారదందా చేసిందంటేనే ఎంత సిగ్గుచేటు అనేది ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమవుతలేదు, ఇటు బీజేపీలకు అర్థమవుతుంది.